హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నివేదితాస్ కిచెన్. ముందుగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు ఈ వీడియోలో సింపుల్గా టేస్టీగా ఉండేటువంటి గుంత పొంగనాలు ఎలా చేయాలో చూపించబోతున్నానండి. ఉదయం టిఫిన్లోకైనా సాయంత్రం స్నాక్స్కైనా చాలా బాగుంటాయి. ముందుగా దానికోసం 1 కప్పు దోసపిండిని తీసుకొని ఒక గిన్నెలో వేసుకోవాలి. కొంచెం హెల్దీ కోసం తురిమినటువంటి క్యారెట్ని, అలాగే సన్నగా తరిగినటువంటి ఆనియన్స్, కట్ చేసినటువంటి 2 పచ్చిమిర్చి, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని ముందుగా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. దోసపిండి ప్లేస్లో ఇడ్లీ పిండి తీసుకొని అయినా చేసుకోవచ్చండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఫ్రెష్గా పట్టుకున్నటువంటి పిండిగానైతే అందులో కొంచెం వంట సోడా వేసుకొని చేసుకోండి. 2-3 రోజుల పిండిగానైతే అవసరం లేదు. ఉప్పు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద గుంత పొంగనాలు ప్యాన్ పెట్టేసుకోవాలి. ప్యాన్ పెట్టేసుకున్న తర్వాత అందులో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మనం కలిపి పక్కన పెట్టుకున్నాం కదా పిండిని, ఇలా స్పూన్ తోటి తీసుకొని వేసుకోవాలి. ఇలా మొత్తం కూడా వేసుకున్న తర్వాత ఇలా మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేయాలి. ఇలా ఫ్రై అయినో లేవో చూడండి. చక్కగా వన్ సైడ్ బాగా కాలిపోయాయి కదా. ఇప్పుడు రెండో సైడ్ కూడా టర్న్ చేసుకొని అలాగే మూత పెట్టేసి ఒక 2-3 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మూత తీసేసి చూసారా, 2 సైడ్లు చక్కగా కాలిపోయాయి. ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. మొత్తం కూడా ఇలా ప్లేట్లోకి తీసుకున్న తర్వాత ఇప్పుడు మిగతా పిండిని కూడా వేసుకొని అలాగే ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడు ఒకేలా దోశలే కాకుండా ఇలా డిఫరెంట్గా చేయండి. పిల్లలు కూడా ఇష్టంగా తినేస్తారు. మీకు నచ్చిన ఏ చట్నీతో తిన్నా కూడా టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ముందుగా చూపించిన అలాగే రెండోసారి కూడా మొత్తం కూడా ఇలా టర్న్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. అంతే అండి, ఎంతో సింపుల్గా ఉండేటువంటి గుంత పొంగనాలు రెడీ అయిపోయాయి. మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్కి షేర్ చేయండి. నివేదితాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్నటువంటి గంటని కొట్టేయండి మరి.